ఫస్ట్ కీవర్డ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్. ఇది చెప్పుకున్నాం మనం. ఎందుకు ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే అవుట్ సైడర్ వచ్చేసినప్పుడు రిలయబిలిటీ ఉంటుంది. నేనైనా ఎవరైనా నమ్ముతారు దాన్ని. వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ వచ్చేస్తే నేను నమ్మలేను, వాళ్ళ తరపున చేసుకుని ఉంటాడు. సెకండ్ కీవర్డ్ లాస్ట్ క్లాస్లో చెప్పాం మనం, ఏంటమ్మా? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయో చెప్పండి అమ్మా. ఉమ్, 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 ఉమ్. ఈ ఫైవ్ని మనం చూసామా? కంపెనీస్ కొన్ని ఏ ఏ కంపెనీస్ చూసాం? ఇప్పుడు చూసాం. మీరు చూసారా? హోంవర్క్ ఇచ్చాను కదా. హోంవర్క్ చేయట్లా? స్కూల్లో హోంవర్క్ చేశారా మీరు ఎప్పుడైనా? స్కూల్లో కూడా చేయలేదు హోంవర్క్ ఎప్పుడు? స్కూల్ అర్థం కాదు. జొమాటో చూసావా? ఓహో, సూపర్ సూపర్. ఒక్క నిమిషం అన్న సార్. హలో. క్లాస్లో ఉన్నాను, పర్లేదు చెప్పు. ఇంపార్టెంటా? పక్క రూమ్లో ఉంది, అది ఖాళీ. ఓకే, నేను చెప్తాను స్టాఫ్. ఓకేనా? నేను ఒకసారి స్టాఫ్తో చెప్తాను అది. ఆ, అంతే అంతే. నేను ఒకసారి చెప్తాను అది స్టాఫ్కి. మన ప్రతాప్ సార్ కాల్ చేస్తారు అది ఎట్లా ప్రొసీజర్ అని. ఓకేనా? ఈరోజు ఆ పక్క రూమ్లో చెప్పండి. ఓకే, బాయ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జొమాటో చూసారా? సూపర్. నువ్వు కూడా రేపు హోంవర్క్ చేయమ్మా. ఒక 2-3 కంపెనీస్ చూడు చాలు. సేమ్ ఏం లేదు, నేమ్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి బ్రీఫ్గా. ఓకేనా? నువ్వు తర్వాత చూడమ్మా, క్లాస్ అయిన తర్వాత. నువ్వు కూడా ఒక కంపెనీ డిఫరెంట్. జొమాటో చూడకూడదు మళ్ళీ, ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్. ఓకేనా? ఉమ్. ఏదో ఒక కంపెనీ చెప్పండి. ఉమ్, ఇన్ఫోసిస్ చూస్తావు. నువ్వే కంపెనీ అమ్మా? ఒక కంపెనీ చెప్పు. ఏదో ఒక కంపెనీ పేరు చూస్తావా? ఓకే, రైట్. ఈ రెండు చూసుకోండి. ఓకే, డన్. సో ఇవి మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో. సెకండ్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కన్క్లూడ్ చేసాం. ద థర్డ్ కీ వాజ్ ఎంటిటీ. అంటే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, మా స్మాల్ కంపెనీ అయినా లార్జ్ కంపెనీ అయినా, అంటే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఆడిట్ అనేది కంపల్సరీ అంట. సార్ మాది చాలా చిన్న కంపెనీ సార్, మాకు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా స్మాల్ కంపెనీ, ఆడిట్ కంపల్సరీ. కంపెనీ అంటే ఆడిట్ కంపల్సరీ. సార్ మేము చాలా చిన్న కంపెనీ, మాకు లాసెసే వస్తున్నాయి. మేము చాలా చిన్న కంపెనీ సార్, మాకు లాసెసే వస్తున్నాయి సార్, సో ప్రాఫిటబిలిటీ లేదు, అయినా సరే ఆడిట్ కంపల్సరీ. లాస్ వచ్చినా సరే, ఎందుకు ఆ లాస్ని నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఆడిట్ చేయించాలి కదా. నెక్స్ట్ ఇయర్ నువ్వు ప్రాఫిట్స్ నుంచి క్లెయిమ్ చేసుకోవాలంటే చేయించాలి. నెక్స్ట్ వన్, సైజ్. మా సైజ్ అంటే ఏంటమ్మా? చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా సరే ఆడిట్ చేయించాల్సిందే. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? లీగల్ ఫామ్. లీగల్ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ అయినా లాస్ ఓరియంటెడ్ అయినా ఆడిట్ చేయించాల్సిందే. ఓకేనా? సరే, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ దేర్ ఆన్ అంటే ఏంటమ్మా? సో ఆడిట్ చేసి ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఆడిట్ మొత్తం వెరిఫై చేసావు, అలా చేతులు కట్టుకుని వెళ్ళిపోయావు, జేబులో చేతులు పెట్టుకుని, కుదిరిద్దా? యూ హ్యావ్ టు గివ్ ద రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏం చెప్పాలి? సర్టిఫికేటా ఒపీనియనా అంటే ఒపీనియన్, నాట్ ద సర్టిఫికేట్. ఆ రిపోర్ట్లో సర్టిఫికేట్ ఒపీనియన్ అంటే ఏంటమ్మా? ఒపీనియన్. సార్ సర్టిఫికేట్ ఒపీనియన్కి డిఫరెన్స్ ఏంటి? సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సార్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, మీరు ఎగ్జామ్ నేను ఎంసీక్యూస్ పెట్టాను. మా ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ ఎంసీక్యూస్ పెట్టాను. యాక్చువల్లీ ద వన్ థింగ్ ఇస్ దర్, ఇఫ్ యూ రైట్ దిస్, ఇలా బుక్లో రాసినట్టు రాస్తే కనిపిస్తుంది ఏమన్నా? సో యాజ్ అ ఫ్యాకల్టీ యూ నీడ్ టు రైట్ దిస్ సైజ్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో అదొకటి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఈ రూమ్కి స్క్రీన్ సైజు ఎంత ఉంటే బాగుంటుందంటే దిస్ ఈజ్ ద స్క్రీన్ సైజ్. ఎందుకంటే పెద్ద స్క్రీన్ పెడితే ఏమైంది?
ఐస్ ఎఫెక్ట్ అవుతాయి ఈవెన్ దో ప్రొజెక్టర్ పెట్టినా సరే సో లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనపడాలి. అండ్ మెటీరియల్ ఓపెన్ చేసినా సరే అది విజిబుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓపెన్ ద మెటీరియల్, ఇది అనుకోండి అమ్మా కొంచెం కష్టమే ప్రొజెక్టర్లో అయినా, బట్ మెటీరియల్ ఓపెన్ చేసినప్పుడు అది విజిబుల్గా ఉండాలి. సో అది జూమ్ చేసుకొని పీడిఎఫ్, సో అది ఓవరాల్గా మేము అందుకని ఈ సైజ్ ఆఫ్ టీవీ పెట్టాం అనమాట మన క్లాస్లో. క్లాస్ రూమ్ స్ట్రెంత్ పెరిగితే టీవీ సైజ్ కూడా పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్. మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో మన అవుట్ సైడర్ ఫైనల్ క్యాండిడేట్లు వచ్చారు, అవుట్ సైడర్స్ అనమాట, పాత స్టూడెంట్స్. టీవీ చిన్నగా ఉందంటే ఇప్పుడు నువ్వు పెద్ద స్క్రీన్ చూసేసి 70 mm సినిమా చూస్తావు, AAA సినిమా దగ్గరికి వెళ్తే చిన్న సినిమా ఉంటుంది. నాకు ఇందులో కూడా 70 mm కావాలంటే అది సినిమా. ఇది క్లాస్, నీకేం కావాలి క్లాస్కి? విజిబుల్గా ఉందా లేదా లెటర్స్, ఇవన్నీ కావాలి. సో అవన్నీ నేను మాట్లాడలేక సర్లే బాబు పక్కన చెప్పుకోండి అని చెప్పాను. అది నాకు ఫోన్ కాల్. ఓకేనా? సో మీకేం ఇబ్బంది ఏం లేదుగా, కనబడుతుంది కదా ఎంసీకి. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. యూ టీచ్ అ వెల్ అండ్ ఇఫ్ యూ రైట్ ఇన్ అ విజబుల్ మేనర్ డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్. నువ్వు చిన్నగా రాసేసి ఎంసీక్యూ అని రాస్తావు, హౌ దే కెన్ యాక్సెప్ట్, రైట్? స్క్రీన్ చిన్నగా ఉందా అంటారు. స్క్రీన్ చిన్నగా ఉంటాం కాదు, యూ నీడ్ టు రైట్ మోర్. సో ఎంసీక్యూ నేను ఎలా రాశాను చూడండి, చిన్న ఆ లైన్స్లో రాశాను, పెద్దగా రాశాను, పెద్దగా. ఓకే, మీ ఎగ్జామ్ ఎంసీక్యూలో ఉంది అమ్మా, ఎన్ని 100 మార్క్స్కి పెట్టాను. ఎన్ని మార్క్స్ అమ్మా? 100 మార్క్స్. సరే, ఇప్పుడు మీకు డిస్క్రిప్టివ్ అంటే ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్ పేపర్ అంటే ఏంటమ్మా? రైటింగ్. మీరు థియరీ లాగా రాయాలి పేపరు, ఇది కూడా 100 మార్క్స్కి పెట్టానమ్మా. ఇది ఒక అతనికి ఇచ్చాను పేపర్ కరెక్షన్ చేయమని. పేపర్ కరెక్షన్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 70 మార్క్స్ వేశాడు. ఎన్ని మార్క్స్ అమ్మా? 70 మార్క్స్ వేశాడు. ఇక్కడ కూడా ఎంసీక్యూస్ 70 మార్క్స్ వచ్చినాయి. ఎగ్జాంపుల్. ఇంకొక అతనికి ఇచ్చాను, ఏ కాదు బీకి ఇచ్చాను. ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి ఎంసీక్యూలో? బీకి ఇచ్చాను కరెక్షన్ చేయమని, 70. ఓకే, రైట్. అక్కడ ఎన్ని వస్తాయి? 70 అయితే రావా? రావచ్చు, రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 65 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా? ఎవరు కరెక్షన్ చేస్తే? బి. సి కరెక్ట్ చేశాడు. ఇక్కడ ఎంత వస్తాయమ్మా? ఇక్కడ 80 మార్క్స్ వచ్చినాయి. 15. ఐ నీడ్ ఆన్సర్. 70 కరెక్టా, 65 కరెక్టా, 80 కరెక్టా? ఒపీనియన్ ఏం చెప్పామా? ఒపీనియన్ అది. ఏ ఒపీనియన్ ఏంటి మీకు 70 మార్క్స్ వచ్చాయి? బి ఒపీనియన్ ఏంటి? ఇది ఒపీనియనా? ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్. ఏంటమ్మా అది? ఫ్యాక్ట్. 70 is a fact. It will not change for person to person. 70 is a fact. It will not change to person. Whereas 70, 65, 80 ఇవన్నీ ఏంటమ్మా? ఒపీనియన్స్. నేను ఎంసీక్యూస్లో ఫ్యాక్ట్ చెప్పగలను, నీకు ఎన్ని మార్క్స్ అని ఎగ్జాక్ట్లో చెప్పగలను ఫ్యాక్ట్. అదే డిస్క్రిప్టివ్ పేపర్లో ఫ్యాక్ట్ చెప్పగలను నేను? ఫ్యాక్ట్ చెప్పలేరు. అంటే ఏమి చెప్పగలరు మీరు? ఒపీనియన్. ఇప్పుడు ఆడిటర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాడు, ఒపీనియన్ ఇస్తున్నాడు. అర్థమైందా ఇప్పుడు ఒపీనియన్ అంటే ఏంటని? సో ఆడిటింగ్ అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్ టెక్నిక్ కాదు. ఆడిటింగ్ అనేది ఒపీనియన్. అంటే అల్టిమేట్గా నువ్వు ఇచ్చేది ఒపీనియన్, ఫ్యాక్ట్ ఏంటి అని చెప్పవు నువ్వు. సరే, లైక్ ఐ హ్యావ్ ఎ డౌట్. ఒక సిడిఐయా సీరియల్ వస్తుంది ఏంటమ్మా మా టీవీలో, సిఐడియా? సిఐడి చూసారా ఎవరైనా? సిఐడి చూడు కూడా ఎలా తెలిసిందమ్మా నీకు? ఓకే, చూడలేదు. భలే ఉంటుంది, ఒక ఎపిసోడ్ చూడమ్మా, ఇంకోసారి చూడు, బాగానే ఉంటుంది. భయపడతావు, వద్దులే. నువ్వు చూసావమ్మా? రైట్, యూ హ్యావ్. ఒక ఎపిసోడ్ చూసాడు కదా, అభిజిత్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళు ఎవరో ఉంటారు, నేను మర్చిపోయాను. చిన్నప్పుడు చూసేవాడిని నేను. నవ్వుతుంది అమ్మాయి. చూసా. అది సీరియల్ కాదు అది. దట్ ఈస్ నాట్ అ సీరియల్ యాక్చువల్లీ. మేము సీరియల్ అంటున్నాం కానీ సీరియల్ కాదు యాక్చువల్లీ. సీరియల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా కోసం వేసే ఒకటి ఎపిసోడ్, ఓన్లీ మేము బాయ్స్ కోసం వేసేది. నీ అన్నీ దాని ముందు ఉంటాయి, మొగల్ రేకులు, ఆటో డ్రైవర్, డాక్టర్ బాబు, ఇవన్నీ అవమ్మా. సిఐడి అనేది సీరియల్ లాంటిది కానీ సీరియల్ కాదు. నువ్వు ఒక ఎపిసోడ్ చూస్తే మాట్లాడు. సరే, కమ్ టు ద పాయింట్. సిడిఐ, సిబిఐ, పోలీస్ ఆఫీసర్,
వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ చెప్పి నా ఒపీనియన్ ప్రకారం ఇదిగో ఇతనే మాత్రం అభిజిత్ వచ్చాడమ్మా, నా ఒపీనియన్ సార్ చెప్తాడు. యాక్చువల్లీ డైలాగ్ ఉంటుంది, నేను అనుకుంటున్నాను సార్ ఇతనే చేశాడు అంటాడు. ప్రతి ఎపిసోడ్లో అతను అదే అంటాడు అనమాట. డిఫరెంట్ ఎపిసోడ్స్ ఆర్ దేర్, ప్రతి ఎపిసోడ్లో అదే అంటాడు. నేను అనుకుంటున్నాను సార్ అతనైతే అవ్వట్లే ఆబ్వియస్లీ, ఏదో ఉంటుంది మొత్తానికి. దట్ ఈస్ ఒపీనియన్ చెప్పేసి ఇతనే ఉరిదీసేయండి అంటే కుదిరిద్దా? మరి ఏం చెప్పాలి వాళ్ళు? ఒపీనియన్ ఇవ్వాలా పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటర్ ఆర్ సిబిఐ వాళ్ళు? ఫ్యాక్ట్ చెప్పాలి, 100% ఫ్యాక్ట్ చెప్పాలి. అంటే ఇప్పుడు సిఐడి ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్లో అల్టిమేట్గా ఒపీనియన్ చెప్పాలా, ఫ్యాక్ట్ చెప్పాలా? ఆడిటర్ ఎవరు గ్రేటు? ఎవరు గ్రేట్? ఆడిటర్ గ్రేటా? ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు గ్రేటా, ఒపీనియన్ ఇచ్చేవాళ్ళు గ్రేటా? సో సార్, యాజ్ ఎ ఆడిటర్ వీ విల్ గివ్ ఓన్లీ ఒపీనియన్. వై అనేది తర్వాత కాన్సెప్ట్, ఇప్పుడే చెప్తా, ఓకేనా? ఫ్యాక్ట్ అయితే చెప్పను. క్లారిటీ వచ్చింది అందరికీ? సో 4 కీవర్డ్స్ ఒకసారి చెప్పండి అమ్మా. థర్డ్ కీవర్డ్, సో ఎంటిటీ. ఎవరు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని నువ్వు వెరిఫై చేస్తావంట? ఎంటిటీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తావు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్, ప్రాఫిటబిలిటీ, లీగల్ ఫామ్. లీగల్ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే, ప్రాఫిట్ ఓరియంటెడ్ అయినా నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అయినా, అండ్ చారిటీ అయినా సరే ఆడిట్ చేయించాల్సిందే. నువ్వు కంపెనీగా పెట్టుకొని సెక్షన్ 8 కంపెనీ అయ్యావు, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీ. అదేంటి సార్ మాకు ప్రాఫిటే లేదు కదా, ఆడిట్ ఎందుకు? నువ్వు ప్రాఫిట్ లేదు, చారిటీ అని ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వు నిజంగా చారిటీ చేస్తున్నావో లేదో ఎవరికి తెలుసు? బ్లాక్ మనీ ఏమో. ఆడిటర్ వచ్చి ఆడిట్ చేయాలి కదా. అంటే ఏ కంపెనీ అయినా ఆడిట్ చేయాల్సిందే అమ్మా. 4th కీవర్డ్ ఏంటి నాన్న? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. దేర్ ఆన్ అంటే దేని మీద ఒపీనియన్ ఇస్తున్నావు నువ్వు? ఆడిట్ మీద ఇస్తున్నావు ఒపీనియన్. దేని మీద ఇస్తున్నావు ఒపీనియన్? ఏం వెరిఫై చేస్తున్నావు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దాని మీద ఒపీనియన్. దేర్ ఆన్ అంటే ఇక్కడ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్, నాట్ ద ఎంటిటీ బిల్డింగ్. ఎంటిటీ మీద ఇవ్వట్లా నేను ఒపీనియన్, ఎంటిటీలో ఉన్న ఎంప్లాయీస్ మీద ఒపీనియన్ ఇవ్వట్లా, బాగున్నారు వీళ్ళు బాగలేదని. ఎవరి మీద ఇస్తున్నాను ఒపీనియన్? ఇక్కడ దేర్ ఆన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, నాట్ ఎంటిటీ, నాట్ మేనేజ్మెంట్, నాట్ ఎంప్లాయీస్. దేర్ ఆన్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ 4 కీవర్డ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంట, ఓకేనమ్మా? మీకు అర్థమైందా? ఆ 4 కీవర్డ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, అదే డెఫినేషన్. చూద్దామా? 4 కీవర్డ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక సెంటెన్స్ నేను ఒకసారే చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను, మీరు మళ్ళీ రిపీట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఒకసారి చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను, ఎవరిని అడిగితే వాళ్ళు మళ్ళీ చెప్పాలి. ఆడిటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ, irrespective of profitability, size, legal form. Whereas such examination is conducted. ఎందుకు చేస్తాం ఎగ్జామినేషన్ అంటే, whereas such examination is conducted to express an opinion thereon. అయిపోయింది, ఒకసారి నేను చెప్పేది. రెడీనా? సెంటెన్స్ చెప్పగలరా? ఏముందమ్మా, ఈజు వజు పెట్టారు అంతే, వాటి మధ్యలో ఏం లేదు అక్కడ. ఆ లాస్ట్లో మాత్రం whereas such examination అని యాడ్ చేశాను. రెడీ? ఎవరు చెప్పగలరు? అమ్మ చెప్పు. When such examination is auditor expresses opinion. Conducted to express an opinion thereon. When such examination is conducted to express opinion thereon. సూపర్, ట్రై చేయి, ఏం పర్లా. చూసే వాళ్ళందరూ చూసే చెప్పారు, నువ్వేందో అనుకున్నా. అమ్మాయి అయితే చూసే చెప్పింది. ఎగ్జామినేషన్ అంతే. రాయగలరా ఒక సెంటెన్స్ ఆ కీవర్డ్స్ గుర్తుంటే? అయిపోయింది, 2 మార్క్స్. అదే సెంటెన్స్ చూపించి చాలాసార్లు చెప్పామనుకున్నాం, మరి రాదు. ఇట్లా అయితే ఈజీగా మీరు చెప్పగలరు. బట్ ఈ 4 కీవర్డ్స్ లేకుండా మీరు సెంటెన్స్ రాస్తే మార్క్ లేదు. ఇలా రాస్తున్నాను, ఆడిటింగ్ ఈజ్ వెరిఫికేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ టు గివ్ ద రిపోర్ట్ టు ది మేనేజ్మెంట్. ఒక్కటైనా కలిసిందా?
కానీ ఏదో రాసా మొత్తానికి. డిగ్రీలో వేస్తాం. అదే మళ్ళీ రాయి తిప్పి తిప్పి రాయి, అదే రాయి, ఒక కీవర్డ్ కూడా లేదు, పేజ్ ఒక్కొక్క 2-3 మార్కులు. ప్రొఫెషనల్ కోర్సులో నువ్వు ఎన్ని పేజీలైనా రాయి, ఒక్క మార్క్ కూడా వేయడు, మొత్తం కొట్టేసి 0 వేస్తాను. ఈ 4 కీవర్డ్స్ ఉంటే వేసేస్తాను. అవునా, అట్లయితే చార్ట్ వేస్తాను. నో, చార్ట్ వేయకూడదు. నువ్వు ఆ చార్ట్ని సెంటెన్స్ ఫామ్లో రాయాలి. చార్ట్ ఎందుకు మరి చెప్తున్నావు నువ్వు, గుర్తుంటానికి నీకు. సో దట్ ఈస్ ద డెఫినేషన్. ఒకసారి చూడండి అమ్మా. ఆడిటింగ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎంటిటీ, whether profit oriented or not, irrespective of its size and legal form, when such examination is conducted with the view to express an opinion thereof. Okay na? ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ చెప్పుకున్నాం కదా కీవర్డ్స్ అన్ని. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నామా. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఎవరు యూజ్ చేసుకుంటారు? ఫస్ట్ ఎవరు ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు, మేనేజ్మెంట్. ఎందుకు సార్ వాళ్ళే కదా ప్రిపేర్ చేస్తుంది, వాళ్ళు ఎలాగో కంపెనీలోనే ఉంటారు కదా సార్ అంటే, సార్ చిన్న షాపు చిన్న ఎంటిటీ అనుకున్నామా, అవసరం లేదు, మనమే అక్కడ ఉంటాం కాబట్టి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, మన కళ్ళ ముందే అంతా ఉంటుంది. బట్ ఇఫ్ యూ టేక్ అ డీమార్ట్ ఉందమ్మా, డీమార్ట్లో ఇప్పుడు ముంబై ఉంటుంది హెడ్ ఆఫీస్, డెసిషన్ తీసుకోవాలి హైదరాబాద్ గురించి, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, రిపోర్ట్స్ లేకుండా చెప్పగలడా? డెసిషన్ తీసుకోవాలి కదా. డీమార్ట్ హైదరాబాద్ బ్రాంచ్లో లేస్ ప్యాకెట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అంటే మనం ఎక్కువ అవి కొనాలి. ఎలా తెలిసింది అతనికి? డ్యూ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉంది అది, ఏ స్టాక్ ఎక్కువ సేల్ అవుతుందని. సో అలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫస్ట్ డెసిషన్ మేకింగ్ కోసం, అంటే లేస్ ప్యాకెట్స్ ఎక్కువ కొనాలి అనే డెసిషన్ తీసుకోవడానికి అతను యూజ్ చేసిన డాక్యుమెంట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫస్ట్ యూజ్ చేసుకునేది ఎవరంట? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్. ఇది చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ ఓన్లీ దట్ 5 డాక్యుమెంట్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయా రిపోర్ట్స్? బోర్డ్స్ రిపోర్టు, చైర్మన్స్ రిపోర్టు, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూసారుగా పెద్ద బుక్ 308 పేజ్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాని ముందంతా ఏంటమ్మా? బోర్డ్స్ రిపోర్ట్స్, చైర్మన్స్ రిపోర్టు, ఆయన లెటరు, ఈయన లెటరు, ఆయన గురించి చెప్తాడు, మా బిజినెస్ ఇది అని చెప్తాడు. ఒక పేజ్లో చెప్పాడు, చాలా 300 పేజెస్లో చెప్పాడు. లాస్ట్ 200 పేజెస్లో ఇది. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఈ 5 డాక్యుమెంట్స్, బోర్డ్స్ రిపోర్ట్, చైర్మన్స్ రిపోర్ట్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో రావు. కానీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఏమంటారంట? నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని నెట్లో సెర్చ్ చేస్తే మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రాలా, ఏమొచ్చిందమ్మా? యాన్యువల్ రిపోర్ట్ వచ్చింది. సో యాన్యువల్ రిపోర్ట్ అంటే ఏంటమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్లస్ బోర్డ్స్ రిపోర్ట్స్, చైర్మన్స్ రిపోర్ట్, అనాలిసిస్ బై మేనేజ్మెంట్ ప్లస్ అదర్ సిమిలర్ ఐటమ్స్. ఓకేనా? సో సార్ వన్ థింగ్ ఇస్ దేర్, సార్ యాన్యువల్ రిపోర్ట్ ఇంక్లూడ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్స్ యాన్యువల్ రిపోర్టా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో యాన్యువల్ రిపోర్ట్ ఉండదు, యాన్యువల్ రిపోర్ట్లోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు అనమాట. నేను ఎగ్జామ్లో కాదు, ఎగ్జామ్లో కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతాడు దాన్ని. ఓకేనా? ఎంసీక్యూ అడిగాడు ఒకసారి. సో యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫస్ట్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తుంది. తర్వాత ఇన్వెస్టర్స్ అంటే షేర్ హోల్డర్స్. ఇన్వెస్టర్స్కి షేర్ హోల్డర్స్ డిఫరెన్స్ ఏంటి? నువ్వు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేస్తే షేర్ హోల్డర్ అవుతావు. ఇన్వెస్ట్ చేయలేదు, ఇంకా చేయాలనుకుంటున్నావు, అప్పుడు ఏమంటారమ్మా? ఇన్వెస్టర్స్ ఇంక్లూడ్ షేర్ హోల్డర్స్. బట్ షేర్ హోల్డర్ అంటే స్పెసిఫిక్గా నువ్వు ఇన్వెస్ట్ చేసేసి ఉన్నావు. నాకు డౌట్, ఇన్వెస్ట్ చేయాలంటే కదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని చూసి ఇన్వెస్ట్ చేసి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేస్తే ఇంకెందుకు? దాన్నే కొంచెం టెక్నికల్గా చెప్తాను. సో వెదర్ టు హోల్డ్ ఆర్ బై, హోల్డ్ చేయాలా ఆర్ సేల్ చేయాలా, హోల్డ్ చేయాలా, సేల్ చేయాలా అంటే డెసిషన్ మేకింగ్ కోసం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తాను. ఏం చూస్తావు? ఏం చూసి నువ్వు హోల్డ్ చేస్తావు? ఏం చూసి అసలు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చూద్దాం? వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎట్లున్నారు, బాగున్నారా లేదా? ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటమ్మా? ఎక్కడుంటుంది అది? ఎక్కడుంటుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. ఇంకా ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏం గ్రో అవ్వాలి? లయబిలిటీస్ గ్రో అవుతాయి. ఓకేనా? మరి ఏం గ్రో అవ్వాలో కూడా చెప్పాలి కదా మాకు.
ప్రాఫిట్స్ గ్రో అవ్వాలి. ప్రాఫిట్స్ ఎక్కడ ఉంటుంది? పిఎన్ఎల్. పిఎన్ఎల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్. ప్రాఫిట్ ఒకటి గ్రో అయితే చాలా. ఏం చేద్దాం? అసెట్స్ అన్ని అమ్మేద్దాం ప్రాఫిట్కి. ప్రాఫిట్ ఫుల్గా వచ్చేస్తుంది. ఉం? మరి చెప్పాలి మాకు మట్టి బుర్ర అమ్మా, ఏం లేదు. మట్టి బుర్ర నువ్వు క్లియర్గా చెప్తేనే అర్థమైంది నాకు. నువ్వు గ్రో అంటే నేనేమనుకున్నాను లైబిలిటీస్ అనుకున్నాను. ప్రాఫిట్ గ్రో అనగానే ఏమన్నాను? అసెట్స్ అన్ని అమ్మేద్దాం ప్రాఫిట్ గ్రోత్. మరి ఇంకా అసెట్స్ కూడా చూడాలి కదా, నెట్వర్త్. ఏనమ్మా మనం మనం ఏం చేస్తాం? ఒక అమ్మాయికి సంబంధం చూడాలి. అబ్బాయికి బాగా ఆస్తులు ఉన్నాయి కదా అని ఆ సంబంధం చూసాము. అవన్నీ ఆస్తులు ఉద్యోగం సంగతి. ఆ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంట? కార్ ఎంతంట? లోను. బిల్డింగ్ ఏంటంట? లోను. అన్ని లోనే. అంటే నువ్వు అసెట్స్ ఒకటి చూస్తావా, నెట్వర్త్ చూస్తావా? అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ఆస్తులు చూస్తే సరిపోదు, దానికి అప్పులు వెనకాల ఎంత ఉన్నాయి అది కూడా చూడాలి కదా. ఆస్తి ఉంటే సరిపోతుందా? బిల్డింగ్ తింటావా కూర్చొని? జాబ్ కూడా ఉండాలి, అంటే ప్రాఫిట్స్ కూడా ఉండాలి, నెట్వర్త్ ఉండాలి, ప్రాఫిట్స్ ఉండాలి, అప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. పెళ్లి సంబంధం అయినా అంతే, ఇన్వెస్ట్మెంట్ అయినా అంతే, ఏదైనా అంతే. రైట్. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానమ్మా, అట్లేముండదు బయట అసలు. ఎవరు పడితే వాళ్ళు చేసేసుకుంటారు. సరే, ఇన్వెస్టర్స్. ఓకే, జస్ట్ ఫర్ ద క్లాస్ రూమ్ పర్పస్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని వెళ్ళి ఇంట్లో చెప్పొద్దు. మా సార్ చెప్పాడు సంబంధం చూడాలంటే ఇట్టు ఉండాలంట, అసెట్ లయబిలిటీ అంట అని. ఎవరా లీడ్ తీసుకురండి అంటారు. రైట్. దెన్ సరే, ఇంకా మేనేజ్మెంట్. ఎందుకు మేనేజ్మెంట్? ఆల్రెడీ చెప్పాను, సో సమరైజ్ చేశాను. ఏ డెసిషన్ అమ్మా? ఈరోజు లంచ్లో ఏం తినాలన్నా? ఏం ఏజ్ గ్రో అవ్వాలి ఫర్దర్గా. మీ ఫర్దర్లీ గ్రో ఏజ్. ఇయర్ 1 year ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఇయర్ 2 year. కంపెనీ ఎక్స్పాన్షన్ అంటే బిల్డింగ్ ఇంకోటి కడదాం పక్కన. బిల్డింగ్ బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మేమేంటమ్మా, బిజినెస్ యాక్టివిటీ టీ కొట్టమ్మా, పక్కన ఏం చేద్దాం? దోశ బండి కూడా పెడదామా? లైక్ దట్. ఎట్లా? కరెక్ట్. ఎగ్జాంపుల్ కరెక్ట్ అంట. ఆగము. టీ కొట్టోడినమ్మా, నేను టీ కాస్తున్నాను, దోశ కూడా వేయాలి ఇప్పుడు. వై యూ టేక్ దోశ డెసిషన్? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్? దానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా సంబంధం ఉందా? మరి ఎందుకు నువ్వు చెప్పావు ఇట్లా? దగ్గరలో టిఫిన్ సెంటర్ లేదు అందుకని దోశ బండి పెట్టావు. ఎక్కడైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చిందా? దాన్ని ఎందుకు చెప్పావమ్మా? నాకు అసలే మట్టి బుర్రా, నువ్వు ఇవన్నీ చెప్తే ఎట్లా? కన్ఫ్యూజ్ అయిపోతా కదా నేను క్లాస్లో. పర్ఫెక్ట్గా చెప్పాలి ఎగ్జాంపుల్. ఎందుకు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను? డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా లేస్ ప్యాకెట్ పెట్టాలి. ఎలా తెలిసింది లేస్ ప్యాకెట్ ఎక్కువ కొనాలని? ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎక్కువ సేల్ అవుతుందని ఎలా తెలిసింది? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇట్లా చెప్పాలి నాకు. టీ కొట్టు, బడ్డీ కొట్టు, దోశ బండి. సరే, ఎనీవే. లెండర్స్. లెండర్స్ అంటే ఎవరమ్మా? అమ్మ, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు ఏదైతే చెప్పారో అదే బుక్లో ఉంటుంది. ఇంక చదువుకోవడం ఎందుకు? మనం అంత నాలెడ్జే కదా ఉండేది. ఏం లేదు, అంతా మనకు తెలిసిందే బుక్లో రాస్తాడు, వేరే లాంగ్వేజ్లో రాస్తాడు. అంతా గ్యాంబ్లింగే. మనకు తెలిసిందే రాస్తాడు, వేరే లాంగ్వేజ్ రాస్తాడు, అంతమించి ఏం లేదు ఇక్కడ. ఆడిటింగ్ పాయింట్ అమ్మ. డీటీ అట్లా కాదు, మీకు తెలియంది రాస్తాడు, వేరే రాస్తాడు. ఆడిటింగ్ వరకు మనకు అంతా తెలిసిందే ఉంటుంది. అసలు ఛాన్స్ లేదు. ఒక 20% మాత్రం మీకు తెలియదు ఉంటుంది. మీకు తెలిసిన దాన్నే నేను అక్కడ రాసిన దానికి లింక్ చేస్తున్నా అంతే, అదే నా పని. ఓ 20% మాత్రం అస్సలు మీకు ఇమాజిన్ కూడా చేయలేరు. ఓ ఇది ఉంటుందా ఇట్లా, ఓకే ఈయన చెప్పాడు కాబట్టి ఉంటుందిలే అనుకోవటమే. అవునమ్మా, 80లో మనకి ఎంత వస్తాయో, నాలాంటి వాడికి అయితే 40 వస్తాయేమో. అమ్మో, 80లో నేను సగం చదువుతా అమ్మా, 40 సగం చదివిందంటే ఎంత రాస్తాను నేను? అది సగం రాసిందంటే వాడేంత వేస్తాడు? 10. ఇది మా ఆలోచన. నువ్వు మీరంతా 90లు 99లో. సరే, ఎనీవే. లెండర్స్ అంటే ఎవరమ్మా? వాళ్ళు ఎవరు లెండర్స్ అంటే? డెటార్స్ క్రెడిటార్స్ కూడా కాదు, లోన్ ఇచ్చిన వాళ్ళు. కొంచెం డిఫరెన్స్ ఉంది, నేను చెప్తాను. లెండర్ అంటే లోన్ ఇచ్చిన వాళ్ళు, స్పెసిఫిక్ నేమ్. సో అంటే లయబిలిటీ సైడ్ లెండర్స్ ఉంటారు, క్రెడిటర్స్ కూడా ఉంటారు. బట్ దర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ లెండర్స్ అండ్ క్రెడిటర్స్. అఫ్కోర్స్ లెండర్స్లో రావచ్చు, బట్ లెండర్స్ స్పెసిఫికలీ స్పీకింగ్ లోన్ ఇచ్చిన వాళ్ళు. ఎవరెవరు లోన్ ఇస్తారు మనకి? మన ఫ్రెండ్ ఫస్ట్, మళ్ళీ ఇస్తావు ఆ ఫ్రెండ్కి ఇస్తే. సో అది కాదంట బ్యాంక్స్.
సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ద కంపెనీ, యూ నీడ్ అ ఫండ్స్. ఫస్ట్ నేను ఎవరిని అప్రోచ్ అవుతాను ఫండ్స్ కోసం? షేర్ హోల్డర్స్ని. దాని తర్వాత బ్యాంకుల్ని. అది ఎందుకు అనేది నేను ఎఫ్ఎంలో చెప్తాను. మొత్తం ఈక్విటీ ఎందుకు తీసుకోవు, ఎందుకు లోన్ కూడా తీసుకుంటావు అనేది నేను ఎఫ్ఎంలో చెప్తాను. లివరేజ్ అంటారు దాన్ని. ఓకేనా? ప్రస్తుతానికి ప్రతి కంపెనీలో లోన్ కూడా ఉంటుంది, అంతే కదరా? ఆ లోన్ ఇచ్చిన వాళ్ళని లెండర్స్ అంటారు. ఒక బ్యాంక్, మీరే బ్యాంకు, నేను కంపెనీ. మీరు బ్యాంకు, నేను కంపెనీ. నేను మీ దగ్గరకు వచ్చి 10 crore రూపీస్ లోన్ అడిగాను. ఏం చూసి నాకు లోన్ ఇస్తారు? ప్రవీణ్ సార్ బాగున్నాడు, ఇచ్చేసేయండి. మరి ఏం చూసి ఇస్తారమ్మా? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏం చూస్తారు? నెట్వర్క్ సూపర్ ఉందమ్మా, ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. ఇచ్చే 10 crores మీరు దేంట్లో ఇన్వెస్ట్ దాని నుంచి మా వైఫ్ గోల్డ్ అడిగారు, గోల్డ్ చేద్దాం. ఇవ్వరు. నెట్వర్త్ ప్రాఫిట్ చూస్తే చాలుగా అమ్మా. నెట్వర్క్ ఇస్తా అన్నాడు, నెట్వర్క్ ప్రాఫిట్ ఉందంట. ఇచ్చే నాన్న, మా వైఫ్ గోల్డ్ చేయొచ్చు. ఫ్యూచరిస్టిక్ వైఫ్ ఇప్పుడు లేదు. గోల్డ్ అవి చేస్తే వచ్చేస్తారులే ఆటోమేటిక్గా. చెప్తారా తర్వాత చెప్తా. అవునంట, కరెక్టే. అబ్బాయి అన్నది కరెక్టే కదా. యూ డూ నాట్ అగ్రీయా? 5 years తర్వాత మాట్లాడుకుందాం ఈ మాట. సరే, నువ్వు క్వాలిఫై అయిన తర్వాత నేను మీ ఇంటికి వస్తాలేమ్మా, అప్పుడు మాట్లాడుకుందాం. దాన్ని మీరు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు? మంచి బిజినెస్ పెట్టాలనుకుంటున్నానమ్మా. ఇప్పుడు మేము హాస్పిటల్ పక్కన ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేస్తాం. అదే ఎక్స్టెన్షన్. పక్కన అంటే ఎక్స్పెన్షన్. సరే, పక్కన వద్దులే, పక్క స్ట్రీట్లో పెడతాను. ఎగ్జిక్యూటివ్ బాగానే చేస్తాను, ప్రాఫిట్స్ వస్తాయి అంట. వచ్చినాయని తీసుకెళ్ళిపోతాగా ఇంటికి, నేను ఎందుకు ఉంచుతాను? ప్రాఫిట్ సూపర్ అమ్మా. ప్రవీణ్ సార్ అంటే ప్రాఫిట్, ప్రాఫిట్ అంటే ప్రవీణ్ సారు. ఇంక నువ్వు ఆలోచించక్కర్లా. ఇచ్చేయండి, ఇచ్చేయండి సార్, లోన్ ఇచ్చేయండి. నేను కట్టగలనా లేదా? ఎలా, అది ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నేను మీ దగ్గరకు వచ్చి నేను కట్టగలనా లేదా అనేది ఎలా చూస్తాను అంటే, లోన్ పేయింగ్ కెపాసిటీ, క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ ఎలా వస్తుంది? కరెక్ట్గా మీకు ఆ పదాలు తెలియవు, అందుకని చెప్తున్నా. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటమ్మా అంటే, నా బ్యాక్గ్రౌండ్ అదేంటి, నా ఫైనాన్షియల్ సంబంధించిన చెక్ అనమాట. ఏది దాని పేరు గుర్తు రావట్లేదు నేను. నా ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఎలా వస్తుంది? పేయింగ్ కెపాసిటీ, సిబిల్ స్కోర్. పేయింగ్ కెపాసిటీ అంటే నువ్వు లోన్ తీసుకుని ఎంతవరకు క్లియర్ చేస్తున్నావు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఎంతవరకు క్లియర్ చేస్తావు, అసలు లోన్స్ ఎంత ఉన్నాయి. ఆల్రెడీ నీ క్రెడిట్ కార్డులో 10 ఉన్నాయమ్మా. ఆల్రెడీ లోన్ 20 crores తీసుకున్నావు, నువ్వు ఇస్తారా లోను? ప్రాఫిట్ బాగా వస్తుంది. అదంతా ఎక్కడికి లోన్ రీపే చేయడానికి వెళ్ళింది? నాకేం పే చేస్తావు? ఇంకా నీకు ప్రాఫిట్ బాగానే వస్తుంది, గ్రోత్లోనే ఉన్నావు. నువ్వు అదంతా తీసుకెళ్ళి వేరే లోన్ పే చేస్తావు, నాది ఎప్పుడు పే చేస్తావు? నెట్వర్త్ బాగానే ఉంది, ప్రాఫిట్స్ బాగానే వస్తున్నాయి, బట్ ఐ విల్ నాట్ గివ్ లోన్ బికాస్ నీకు పేయింగ్ కెపాసిటీ లేదు, సిబిల్ స్కోర్ లేదు, క్రెడిట్ వర్తినెస్ అంటారు దాన్ని. క్రెడిట్ వర్తినెస్ కాదు, సో ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ అంటారు దాన్ని. ఏంటమ్మా ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ అంటే? నువ్వు ఫైనాన్షియల్గా క్రెడిబుల్గా కాదా, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా నీకు? నీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, నీకు శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, సంబంధం చాలా మంచి సంబంధం వస్తుంది, మొత్తం లోన్లు కట్టడానికి వెళ్ళిపోతుంది. ఆస్తులు ఉన్నాయి కానీ అన్నీ అప్పులే. శాలరీ మిగిలిద్దా? మిగలదు. ఆస్తులు ఉన్నాయి, అమ్మటానికి ఏమైనా కుదిరిద్దా? కుదరదు, అన్నీ ఆస్తులు. ఇంకెందుకు ఇస్తామమ్మా? ఇవ్వం కదా అమ్మాయిని, అట్లాగే లోన్ కూడా ఇవ్వం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. మీరు బయట అప్లై చేయొద్దు. బయటికి వెళ్ళి మా సార్ చెప్పారు సంబంధం ఎట్లా చూడాలని చెప్తున్నాడు క్లాస్లో అంటే, ఏం చెప్తున్నాడు మీ సార్ అంటారు. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, మీరు చక్కగా ఉన్నారు కదా. అదే మ్యారీడ్ పీపుల్కి ఇదంతా చెప్పామనుకో, ఎగ్జాంపుల్ చేంజ్ అంటారు. సో ఆల్రెడీ అయిపోయింది మాకు, నువ్వేం చెప్పేది అని. మీరు ఓకేనా సార్? ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటమ్మా చూడాల్సింది? ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చూసే ఇస్తాం. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ అండ్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ. పేయింగ్ కెపాసిటీ, పే చేయగలడా లేడా, ప్రాఫిట్స్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, నెట్వర్త్ ఉంది, అయినా పే చేయలేడు. ఎందుకు? లోన్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి.
రైట్. సప్లయర్స్ అమ్మ నువ్వు చెప్పిన క్రెడిటార్స్. ఒక క్రెడిటారు 10 కోట్లు 20 కోట్లు ఏం కాదు, జస్ట్ ఒక 1 lakh రూపీస్ 10,000 50,000 క్రెడిట్ బేసిస్లో గూడ్స్ ఇస్తున్నాను. మనీ ఇస్తున్నానా, గూడ్స్ ఇస్తున్నానా? లెండర్ ఏమి ఇచ్చాడు నాకు, ఇప్పుడు క్రెడిటార్ ఏమి ఇస్తున్నాడు, గూడ్స్. డిఫరెన్స్ ఇస్ దేర్. గూడ్స్ ఇస్తున్నాను, నాకు క్యాష్ ఇస్తున్నాడా? మన క్యాష్ పే చేయట్లేదు కదా. క్రెడిటార్ అంటారు వీళ్ళని, ఏమంటారమ్మా? సప్లయర్ని క్రెడిటార్ అని. క్యాష్లో పే చేస్తే సప్లయర్. క్యాష్ పే చేయకపోతే ఏమవుతాడమ్మా అతను? క్రెడిటార్. నేను కంపెనీ అమ్మ, మీరు ఒక రా మెటీరియల్ నాకు సప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ది హోటల్కి రా మెటీరియల్ ఏంటి? వెజిటేబుల్స్. మీరు వెజిటేబుల్స్, ఓకేనా? సో వెజిటేబుల్స్ సప్లై చేస్తారు. నేను అడిగాను మీ దగ్గరకు వచ్చి, మీరు నాకు వెజిటేబుల్స్ ఇవ్వండి, నాకు ఇలా కస్టమర్స్ వస్తారు, తింటారు, వాళ్ళు డబ్బులు పే చేస్తారు. కాకపోతే నాకు వచ్చే కస్టమర్స్ అందరూ 3 months క్రెడిట్, అందరూ ఈ మెస్ కార్డులు అవి తీసుకుంటారు. 1 month తర్వాత పిల్లలు వాళ్ళ హాస్టల్ ఫీజు క్లియర్ చేస్తారు నాకు. అంతే కదమ్మా, హాస్టల్ ఫీజు రోజు వచ్చి కడతాడు హాస్టల్ బిల్లు. కాబట్టి నీకు నేను 1 month తర్వాత మనీ క్లియర్ చేస్తాను అని అడిగాను వచ్చి. ఎప్పుడు ఇస్తాను మీ బిల్లు? అంతే ఉంటుంది, 1 monthకి ఇస్తాను. నాకు పిల్లలందరూ 1 monthకి కడతారు ఫీజు కదా. ఇస్తారా ఇవ్వరా? ఏం చూసిస్తారు? నేను చెప్పింది చూసిస్తారా? నేనంటే అన్ని నిజాలు చెప్తా, బయట వాళ్ళు అన్ని చెప్తారు ఏంటి? ఈ స్టోరీ చెప్పగానే ఇచ్చేస్తారమ్మా. ఈ స్టోరీ చెప్పగానే ఇచ్చేస్తారు క్రెడిట్. ఏదో అన్నావమ్మా, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. సైన్ స్టాంప్ అన్నీ వేసేస్తా, వేలు ముద్రలు కూడా వేస్తా, ఇక్కడ ఒకటి, ఇక్కడ కాలుతో కూడా ఒకటి వేస్తా అవసరం. ఏం చూసిస్తారు నాకు? సప్లై చేస్తారు గూడ్స్ క్రెడిట్ బేసిస్. నన్ను చూసిస్తారా? నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఇస్తారా? ఎలా? నేను చెప్పమంటే చాలా చెప్తా, ఇప్పుడు మంచిగా చాలా నీట్గా చెప్తాను నేను. సేల్స్ చూసిస్తారు. ఎస్, వచ్చి తింటున్నారమ్మా హోటల్లో, చాలామంది తింటున్నారు. మీరు వచ్చి చాలా స్టూడెంట్స్ చాలామంది తింటున్నారు. అంతా సేల్స్ జరిగితే సరిపోతుందా? రియలైజ్ అవ్వాలి. సేల్స్ డేటార్స్ ఉంటారు, డేటార్స్ రియలైజ్ అవ్వాలి, అప్పుడే కదా నాకు పే చేసేది. ఎక్కడ ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని? సేల్స్ జరుగుతుందా లేదా, డేటార్స్ మళ్ళీ కలెక్ట్ అవుతుందా లేదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాను. డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో అంటారు, చూస్తాను ఎన్ని రోజుల్లో డేటార్స్ వస్తున్నారని. సో ఇవి కలెక్షన్ పీరియడ్ ఆఫ్ డేటార్స్ అంటారు దాన్ని, అది క్యాలిక్యులేట్ చేస్తాను. అది చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కావాలి. ఓకే, డేటార్స్ కరెక్ట్గానే పే చేస్తున్నాను. ఇతను చెప్పినట్టు 1 monthకి వచ్చేస్తున్నాయి ఇతనికి 80% ఆఫ్ డేటార్స్. ఎస్, ఐ కెన్ గివ్. అసలు డేటార్స్ రికవరీ అవ్వట్లేదు, పే చేయగలడు ఇతను. ఏమని చెప్తాడు స్టోరీ? సార్ డబ్బులు ఎవరు ఇవ్వలేదు సార్, పిల్లలు అందరు తిన్నారు వెళ్ళిపోయారు, నెక్స్ట్ మంత్ అంటాడు. ఆ నెక్స్ట్ మంత్ ఎప్పటికీ రాదు. సో దట్స్ వై యూ హ్యావ్ టు సీ ద క్రెడిట్ వర్తినెస్. ఏంటమ్మా అది? క్రెడిట్ వర్తినెస్ అంటే మళ్ళీ రీపే చేయగలడా లేదా, అంటే క్రెడిట్ క్లియర్ చేయగలడా. క్రెడిట్ వర్తినెస్ అంటే వెదర్ దే కెన్ క్లియర్ ద క్రెడిట్ ఆర్ నాట్ విత్ ఇన్ దట్ పీరియడ్. హౌ కెన్ యూ టెల్? సో రియలైజేషన్ ఆఫ్ డేటార్స్ జరుగుతుందా లేదా, కలెక్షన్ పీరియడ్ ఆఫ్ డేటార్స్, సేల్స్ కరెక్షన్ పీరియడ్ ఆఫ్ డేటార్స్, ఈ రెండు కలిపి చూస్తాం. సేల్స్ ఉండాలి అండ్ అవి రియలైజ్ కూడా అవ్వాలి. మా డీమార్ట్ లాంటి కంపెనీస్కి అసలు సేల్స్ చూస్తాను అంతే, డేటార్స్ రియలైజేషన్ చూడను. ఎందుకు? డీమార్ట్ లాంటి కంపెనీస్కి సేల్సే చూస్తాను, డేటార్స్ రియలైజేషన్ కలెక్షన్ పీరియడ్ ఆఫ్ డేటార్స్ చూడను. ఎందుకు? అన్ని బిజినెస్, అమ్మో ఇంత నాలెడ్జ్ ఉంటే నేను అస్సలు డీమార్ట్లో క్రెడిట్ డేటార్స్ అనేవాడే ఉండడు, వెళ్ళి అప్పుడు ఇస్తాడేమో డీమార్ట్ వాడు ఎవరికైనా. నువ్వు డబ్బులు కట్టి తీసుకోవాల్సిందే ప్రతిదీ. అక్కడ డేటార్స్ ఉండరు, బ్యాలెన్స్ షీట్లో ఉన్నా ఇప్పుడు వెలిగింది. అర్రే నేనే అనుకున్నా ఇక్కడ మట్టి నా స్టూడెంట్స్. అవును కరెక్టే కదా, అర్రే అంటారు. మిగతా బిజినెస్లో ఉంటారు డేటార్స్, డీమార్ట్ ఉండరు. డీమార్ట్ అంటే ఇంతగా చూస్తున్నారు, వెళ్ళలేదా డీమార్ట్కి ఎప్పుడు? అడగండి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ టార్గెట్ అకాడమీ, గివ్ మీ 1 month క్రెడిట్ అనండి, పక్కకి వెళ్ళి అంటాడు. నాకే కూడా ఇంకా మీకు ఇస్తారమ్మా. మా ఓల్డ్ స్టూడెంట్స్ ఇట చెప్పగానే మీ పేరు చెప్తాను సార్ ఇస్తారంటాడు. వాళ్ళు చెప్పింది రైట్ అనిపించుకోవాలి కదా. ఇప్పుడు ఇస్తారు సార్ డీమార్ట్లో క్రెడిట్ అంటారు. ఎలా అమ్మా అంటే మీ పేరు చెప్తామంట. అట్లా ఎవరి పేరు చెప్పినా ఇవ్వరు.
కాబట్టి ట్రై చేయండి, వెళ్ళి డబ్బులు కట్టే తీసుకెళ్ళాలి. అలా కొన్ని కంపెనీస్ ఉంటాయమ్మా డెటార్స్ లేనివి, అందుకని డీమార్ట్కి ఫుల్ క్రెడిట్ బేసిస్లో సప్లై చేస్తారు. డీమార్ట్ లాంటి కంపెనీ వచ్చి నన్ను అడిగింది సప్లై చేస్తామంటే ఓకే సార్ ఓకే సప్లై చేస్తారని సప్లై చేసేస్తాను. బికాస్ చెక్ చేయక్కర్లా, సేల్స్ చూసుకుంటే చాలు, సేల్స్ చూడక్కర్లా, ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ, అయినా సరే తెప్పించుకుంటాను. ఎందుకంటే సార్ సప్లై చేస్తానని డెసిషన్ వేరు, ఎంత సప్లై చేయాలనేది వేరు. సరే ఇప్పుడు సప్లై చేయడానికి డిసైడ్ అయ్యాను, ఎంత సప్లై చేయాలంటే మళ్ళీ ఏం తెప్పించుకుంటాను నేను, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, సేల్ ఎంత ఉంది దాన్ని బట్టి సప్లై చేస్తాను, అంతకు మించి సప్లై చేయాలి. ఇక్కడ కూడా అంతే. సో అంటే నువ్వు సేల్స్, డెటార్స్, కలెక్షన్ పీరియడ్తో పాటు ఏది కూడా చూస్తాం, క్వాంటిటీ కూడా చూస్తాను, ఎంత సప్లై చేయాలంటే క్వాంటిటీ చూడాలంటే అక్కడ క్వాంటమ్ ఆఫ్ సేల్స్ చూస్తాను. అర్థమైందా, వాల్యూ అండ్ క్వాంటమ్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయమ్మా డీటెయిల్స్, ఇంకెవరు, కస్టమర్ అంటే ఎవరమ్మా, చేసేవాళ్ళు. ఒక డీమార్ట్ అంటే గ్రాసరీస్ అవి కొనుక్కునే వాళ్ళు, క్లోత్ షోరూమ్ అయితే డ్రెస్ కొనుక్కునే వాళ్ళు, ఇట్లా వీళ్ళని కస్టమర్స్ అంటాం. వీళ్ళు ఎందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. తీసుకుంటారా, నాకు రాశారు కాబట్టి తీసుకుంటారా. ఏమో ఊరికే రాసానేమో నేను, ఏదో ఉంటుంది తీసుకుంటారు మొత్తానికి. అందుకు తీసుకుంటారమ్మా. ఎందుకు, మీరు ఎప్పుడైనా కస్టమర్ లాగా ఉన్నారా, లేరు. మీరు ఉన్నారు నాన్న, వెళ్ళి డ్రెస్ కొంటారు కదా, కస్టమరే. వెళ్ళి షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ నేను రాశాను కదా ఇక్కడ డ్రెస్ చూపించండి అని అడగొద్దు, ఏమడుగుతారు, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూపించండి అనాలి. షోరూమ్కి వెళ్ళి ఏమనాలి, ఇప్పుడు డ్రెస్ కొనడానికి వెళ్ళామమ్మా, అక్కడికి రేర్ ర్యాబిట్ ఏవో ఉంటాయి కదా, పూమానో ఏవో వెళ్ళాము. వెళ్ళి ఏంటి సార్ ఏంటి ఇట్లా వచ్చారంటే డ్రెస్ కొనాలి అంట, చూపిస్తానండి. ఫస్ట్ నువ్వేమి ఇవ్వాలి నాకు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వు, మా సార్ చెప్పాడు ఆడిటింగ్ సార్, అవి చూసి తర్వాత నీకు దగ్గర కొనాలా లేదా అనేది నేను తర్వాత చూస్తాను. ఈజ్ ఇట్ రైట్, మరి ఎందుకు రైట్. నేనైతే ఎప్పుడు తీసుకోవాలి, కస్టమర్ లాగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నేనైతే ఎప్పుడు తీసుకోవాలి. దెన్ వై, యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు తీసుకోలేదమ్మా. వెళ్తాను ఏంటి ఏదో ఒక ట్రాక్ ఏదో ఒకటి కొందామని వెళ్తాను, అనుకున్నది వెళ్ళి వేరు ఇంకే అది వేరే. ట్రాక్ ఒకటి కొందామని వెళ్తే 4 వస్తాయి, అక్కడ ఏవో కనిపిస్తే ఇక టీషర్ట్లు అవి ఏంటో కూడా తెలియదు, కొంటాం ఒక్కరోజు వేస్తామో లేదో కూడా తెలియదు. అంటే అప్పుడప్పుడు డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేవనుకో అదే అడ్మిషన్స్ లేవు అంతా అయిపోయినాయి, మళ్ళీ ఇంకెప్పుడో వస్తాయి అడ్మిషన్స్ అనుకున్నామ్మా, చాలు ఇంకా అసలు షాప్ వైపు చూడకూడదు, ఇట్లా వెళ్ళిపోవాలి. అడ్మిషన్స్ బాగా వచ్చినప్పుడు వెళ్తాం అనమాట. అనవసరంగా వెళ్ళామనిపిస్తుంది, అవి ఎక్కడ వేసాము ఎక్కడ పడేసానో నాకు తెలియదు. కానీ ఒక్కసారి కూడా నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడగల, మరి రాశాను. మీరు అలాగే చేసుంటారు కదమ్మా, షాపింగ్ చేసావమ్మా నువ్వంటే 2-3 నిమిషాలు చేస్తాం, మేమైతే ఒక 2-3 గంటలు చేస్తాం కాబట్టి రివర్స్ ఉందా ఇక్కడ, మేము అట్లా మాట్లాడుకుంటున్నాం, నీకు అర్థం కావట్లా. నిజంగా 2-3 మినిట్స్లో చేసేస్తావు నువ్వు ఫాస్ట్గా. ఓకే, మేమైతే మినిమం హాఫ్ డే అమ్మ, మినిమం ఒక హాఫ్ డే వెళ్ళాలి, ఫోటోలు తీసుకోవాలి, ఫ్రెండ్స్కి పంపించాలి, వాళ్ళు ఓకే చేయాలి, మళ్ళీ అది కొనకూడదు, మళ్ళీ అది పక్క షాప్కి వెళ్ళాలి, ఇట్లుంటుంది ప్రొసీజర్. బట్ అన్ని చేసినా మేము ఎప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడగల. బట్ వై, నార్మల్ కానీ ఏదైనా పెద్ద కంపెనీస్కి నేను వెళ్ళానమ్మా, ఎప్పుడు అడగలేదు. పెద్ద కంపెనీ అంటే రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి. నేను పెద్ద కస్టమరే, 1 lakh బిల్ కూడా చేశాను నేను. చేశా, వెళ్ళి చేశా, 1 lakh బిల్ చేశాను, 2-3 lakh చేశాను. నార్మల్ ఫీవర్ వస్తే 1 lakh బిల్ వేసాడు, నన్ను చూసి వేసేస్తాడు అంతే, అదంతే ఇక. పెద్ద కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను, అంటే పెద్ద అని కాదు, లాంగ్ టర్మ్ అంటే బెస్ట్, అంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, పీరియడ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అంటారు వీటిని, ఏమంటారమ్మా? సో వైల్ యు ఆర్ ఎంటరింగ్ ద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డెల్ కంపెనీ కానీ ఆర్ కంప్యూటర్స్ లాంటి దాంట్లో కానీ వెళ్ళాను, నాకు ఒక 100 కంప్యూటర్స్ కావాలి, దానికి సాఫ్ట్వేర్ కూడా కావాలి. నాకు 100 కంప్యూటర్స్ కావాలి, దానికి సాఫ్ట్వేర్ కూడా కావాలి, అంటే దానికి అప్గ్రేడేషన్స్ కూడా కావాలి, అంటే ఒక 5 years కాంట్రాక్ట్. ఇప్పుడు 5 years కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు సండే మార్కెట్లో వెళ్ళి కొంటాను నేను, ఎందుకు? వాడు ఎప్పుడు ఉంటాడో తెలియదు. ఒక స్టేబుల్ కంపెనీ ఉండాలి, వాళ్ళు ఉండాలి 5 years. ఒక కంపెనీ 5 years ఉండగలదా లేదా అని ఎలా చెప్పగలవు? అంటే ఫస్ట్ నువ్వు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కంపెనీ వయబుల్గా ఉండాలి, వయబిలిటీ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆ కంపెనీ ఉండాలి. గోయింగ్ కన్సర్న్ అంటారు దాన్ని, ఏమంటారమ్మా? గోయింగ్ కన్సర్న్ ఉండాలి అట్లీస్ట్ 5 years. విన్నారా ఎక్కడైనా గోయింగ్ కన్సర్న్ అని? దాన్నే జనరల్ బిజినెస్ వయబిలిటీ అంటారు. అంటే గోయింగ్ కన్సర్న్ ఏమంటారమ్మా? జనరల్ బిజినెస్ అంటే బిజినెస్ ఉంటుంది అని. అది ఎలా చూస్తావు? ఎక్కడ ఉంటుంది గోయింగ్ కన్సర్న్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకౌంట్స్లో ఉంది గోయింగ్ కన్సర్న్. ఆ బేసిస్లోనే అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేసేది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ గోయింగ్ కన్సర్న్ బేసిస్. అది గోయింగ్ కన్సర్న్ ఉన్న కంపెనీస్తోనే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతారు. మనం డ్రెస్ కొనేటప్పుడు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కాదు, డ్రెస్ కొని మళ్ళీ ప్రతిరోజు వెళ్తామా? వెళ్ళాం కదా, ఒకసారి కొని వచ్చేస్తాం అనమాట. దట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. మనం ఇంతవరకు ఈ లైఫ్లో ఎక్కడ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయి ఉన్నాం, బట్ వీ హ్యావ్ ఎంటర్డ్ టు సాఫ్ట్వేర్ సప్లై ఉంటుంది అన్నమాట లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. కంపల్సరీ ఎప్పుడు మేము ఎంటర్ అయ్యి కూడా 5 years అవుతుంది, ఇంకా చేస్తున్నారు. హీఈస్ ఫ్రమ్ పేరు ఏంటి ఆ ఊరి పేరు, రాజస్థాన్ దగ్గర ఏదో ఉంటుందమ్మా, ఏదో మొత్తానికి ఇండోర్ ఇటు కదా. సో అక్కడ ఉంటారు అతను, ఓన్లీ ఆన్లైన్. అతని ఫేస్ నాకు తెలియదు, నా ఫేస్ అతను తెలియదు. నా ఫేస్ తెలిసే ఉంటుంది, వీడియోస్లో చూసి ఉంటాడు. సో పటేల్ అని చెప్పేసి కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాము. చెక్ చేసుకున్నాం ఫస్ట్, సార్ ఏంటి ఇంతమందికి ఇస్తున్నాము సార్, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తున్నాము, ఇదిగోండి ఫైనాన్షియల్ సార్ డేటా ఇచ్చాడు మనకి, మెయిల్లో పెట్టాడు. ఇవన్నీ చెక్ చేసుకుని నేను మీ ఎంటర్డ్ ద కాంట్రాక్ట్. సో అది ఓవరాల్. ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు కదా ఇది. అంటే డ్రెస్ కొనేటప్పుడు అంతకంటే ఎక్కువ అమౌంట్ పెట్టి నేను ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడా నేను చూడలేదు. బట్ ఇక్కడ మాత్రం ఏం చూసాను నేను? ఫైనాన్షియల్ డేటా అడిగాను, మెయిల్ పెట్టాడు, చూశాను, స్టేబుల్గా ఉన్నాడు, అందరికి సప్లై చేస్తున్నాడు సర్వీస్, దెన్ ఐ హ్యావ్ ఎంటర్డ్ దట్. సో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎవరమ్మా? లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కస్టమర్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తుంది? సబ్సిడీస్ ఇవ్వడానికి ఎంత ఇవ్వాలా అని చేయాలంటే వాళ్ళ అసెట్స్ని బేస్ చేసుకొని ఇస్తాము. నెక్స్ట్ వన్, ట్యాక్సెస్ సరిగా పే చేస్తున్నారు లేదా? దేని బేసిస్ అమ్మా ట్యాక్స్? ఇన్కమ్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో టాలీ చేసుకుంటాను. జిఎస్టీ సరిగా పే చేశారు లేదా? దేని మీద జిఎస్టీ? టర్న్ ఓవర్ మీద, సేల్స్ మీద. సేల్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో టాలీ చేసుకుంటాను. ఉన్నాయమ్మా, అవన్నీ చూపించి చెప్తే మీరు చూసి చెప్పేస్తారు కదా. మీరు కూడా అంటే మీరు చెప్పింది అక్కడ మ్యాచ్ చేయాలి, నేను అక్కడ ఉన్నది మీరు చెప్పకూడదు. సో అది నువ్వు అసలు బుక్ మూసే సరే. ఇవన్నీ ఉన్నాయి కదా, అదే చెప్తావు ఏంటి అంటే, మనం అక్కడ ఉన్నాయి నేను చెప్పట్లా, మనం అనుకుంటున్నాయి అక్కడ ఉన్నాయి. అది బయట అనుకుంటున్నాయి అక్కడ ఉన్నాయి, అదేగా నేను చెప్పింది. యాక్చువల్లీ మనం అనుకునేవే అక్కడ ఉండాలి, అక్కడ ఉన్నాయి మనం చెప్పుకోకూడదు ఇప్పుడు. సో అందుకని చూపించట్లా, మనం ఫస్ట్ చెప్పుకున్నాం మనం అనుకున్నాయని అక్కడ ఉన్నాయో తర్వాత చూద్దాం. సో అది ఓవరాల్గా సార్ గవర్నమెంట్ ఇదన్నీ కాకుండా ట్యాక్సెస్ ఇవన్నీ కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఇస్ దేర్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఒక్క మనిషి వల్ల అది గ్రో అవుతుందా? సొసైటీ కూడా హెల్ప్ చేసి ఉంటుందా? ఒక మనిషి వల్ల అన్ని కోట్లు రావు. సొసైటీలోంచి అతను ఎంతో కొంత న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్స్ అందరు సపోర్ట్ చేయడం వల్లే, సొసైటీ వల్లే అది అంత పెద్ద గ్రో అయింది. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే ఏమైపోతారు? అయిపోతారు. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సొసైటీకి నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలి, అంత పెద్ద కంపెనీ అయ్యావంటే సొసైటీ నుంచి ఎంతో కొంత తీసుకుని ఉంటావు, మళ్ళీ తిరిగి ఇచ్చేయి. అంతే. మీరు క్లాస్మేట్ బుక్ చూసినా లాస్ట్లో, క్లాస్మేట్ బుక్ చూసారు ఎప్పుడైనా? క్లాస్మేట్ బుక్ చివర వీఆర్ డొనేటింగ్ 1 rupee పర్ బుక్ టు ది పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా ప్రతి కంపెనీ ఒక థీమ్ మీద ఫ్రీగా సొసైటీకి ఏదో చేస్తూ ఉంటారు పెద్ద కంపెనీస్ అంతా. అంతకుముందు ఆప్షనల్, ఇప్పుడు మ్యాండేటరీ. అది చేస్తున్నారు లేదా చెక్ చేస్తారు. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం ఫస్ట్లో కూడా చూస్తారు, రిలయన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు గ్రోయింగ్. ప్రతి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ పేజ్లో ఉంటుంది. ఇది వాళ్ళు ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారని డిస్క్లోజ్ చేస్తారు. అది చూస్తారు వీళ్ళు ఎంత వాడారు ఏంటి అని ఫైనాన్షియల్స్లో ఉంటాయి. ఓకేనా? ఎంప్లాయీస్ ఎందుకమ్మా? వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారంటే జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు. ఈ రోజుల్లో అయితే ఊరికే పోద్ది. మరి మంచి కంపెనీలో జాయిన్ అవ్వాలి. మంచి కంపెనీ అంటే ఏంటమ్మా? బిల్డింగ్ బాగుండాలా? నో, ఫైనాన్షియల్స్ బాగుండాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంతే కదా, బిల్డింగ్ బాగుంటే జాయిన్ అయిపోతే కష్టం.
యాక్చువల్లీ టుడే ఐ హ్యావ్ అప్డేటెడ్ విప్రో జాబ్స్ అప్డేట్ చేస్తే ఎవరో పెట్టారు 1.7 lakhs బ్రో అని. 1.7 lakhs బట్ అక్కడైతే 2.4 lakhs ఇస్తున్నారు కదా అంట డిగ్రీ వాళ్ళే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలో తెలియదు. తర్వాత నువ్వు కంపేర్ చేసావా 2.4 lakhs వితౌట్ ఫుడ్, 2 పూట్ల ఫుడ్ పెడతారు, క్యాబ్ ఇస్తారు, నువ్వు ఫుడ్ క్యాబ్ బయట తీసుకుంటే అదే అవుతుంది నీకు. కంపెనీ వేస్తుంది విప్రోనే. విప్రోలో ఫుడ్ అంటే చాలా బాగుంటుంది, నాన్ వెజ్ పెడతారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, అలాంటి 2 ఇస్తారు, క్యాబ్ ఇస్తారు. ఇవన్నీ చూస్తావా? జాబ్ సెక్యూరిటీ చూస్తావా? ఇవన్నీ చెప్పినా వింటున్నాడా? వినట్లేదు. ఒకటే అడుగుతారు, ఏంటి జాబ్ సెక్యూరిటీ ఉందా? సో విప్రో జాబ్ సెక్యూరిటీ ఇస్ దేర్. టీసీఎస్, విప్రో టీసీఎస్, ఏది టీసీఎస్ అంటాడు. ఎందుకు విప్రో టీసీఎస్లో ఎందుకు టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నావు? టీసీఎస్ ఒకటి తీసేయడు, నీ అంతకు నువ్వు మానేయాలి తప్పితే విప్రో వాళ్ళు పీక్ పక్కనేస్తారు. సో దిస్ ఈస్ ద రీజన్ అమ్మా, జాబ్ సెక్యూరిటీ చూస్తున్నారు. హౌ కెన్ యూ టెల్? నీకు ఎలా తెలుసు విప్రో వాళ్ళు నీకు లేదని? అట్రిషన్ రేషియో ఇస్ దేర్. ఫైనాన్షియల్స్ తీసుకున్నాను, అట్రిషన్ రేషియో చూశాను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో, న్యూ జాయినింగ్స్ అన్ని వెళ్ళిపోయే వాళ్ళు ఎన్ని అని. ఇవన్నీ డేటా చూసుకుని జాబ్లో జాయిన్ అవుతున్నారమ్మా, ఒకప్పుడులా కాదు. సో వీ హ్యావ్ ఆల్సో జాబ్ స్వింగ్ ఉంది. సో దాని మీద అగ్రెసివ్గా పనిచేస్తున్నాం మనం ఇప్పుడు అనమాట. ప్రతి కంపెనీకి వెళ్ళి టైప్ అయ్యి ఆల్సో దట్ థింగ్ ఇస్. సో మీ అందరు క్వాలిఫై అయ్యేసరికి వస్తుంది. మా ఓల్డ్ స్టూడెంట్స్ ప్రస్తుతానికి ఇప్పిస్తున్నాను చిన్న చిన్నగా, సిఏ డ్రాప్ అవుట్స్కి, సిఏ క్వాలిఫై అయిన వాళ్ళకి, మళ్ళీ రీషప్ అవన్నీ యూకేలో అను ఇక్కడ. ప్రస్తుతానికి ఈ 2 కంట్రీస్లో వేస్తున్నాం, యూకేలో అండ్ ఇక్కడ. యూకేలో ఎలా చేస్తున్నారు సార్ మీరు ఎక్కడ ఉందంటే, మన ఓల్డ్ స్టూడెంట్స్ యూకేలో వెళ్ళారు, సో వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను చేస్తున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ నేను టీమ్ని గ్యాదర్ చేశాను, ఓల్డ్ స్టూడెంట్స్ని. వాళ్ళు ప్రతి కంపెనీలో మనం స్టూడెంట్ ఒకళ్ళు ఉన్నారు. సో అట్లా ఐ విల్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. అలా ఎంప్లాయీస్, అదర్స్ అంటే మిగతా వాళ్ళమ్మ, అంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ వీళ్ళంతా ఒకసారి చూద్దామా వన్ బై వన్. మేనేజ్మెంట్ ఎందుకమ్మా? డే టు డే డెసిషన్ మేకింగ్. మన టైం కూడా చెప్పాలి అమ్మా. నీది జాబ్ టైం అయిపోయిన తర్వాత చెప్తున్నానంటే నిన్నే అడుగుతాను నేను. ఇంకా 10 minutes ఉంది, కంప్లీట్ చేద్దాం. సరే నువ్వు చెప్పమ్మా టైం అయిపోగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. నువ్వు కాదులే అమ్మా. సరే, డే టు డే డెసిషన్స్ మేకింగ్కి అండ్ పర్ఫార్మెన్స్ వాల్యుయేషన్కి అండ్ షేర్ హోల్డర్స్ అమ్మ టు అనలైజ్ ఫైనాన్షియల్ పొజిషన్. అప్పుడే వాళ్ళు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసే. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లెండార్స్, బ్యాంక్. లెండార్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్. సో అంటే బ్యాంక్స్ అంటే ఎస్బీఐ వీళ్ళంతా వస్తారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ముత్తూట్ ఫైనాన్స్ చూసారు ఎప్పుడైనా? ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, వీళ్ళంతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తారు. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ చూసి అంటే పే చేయగలరా లేదా, పేయింగ్ కెపాసిటీ. సప్లయర్స్ క్రెడిట్ వర్తినెస్ చూసి అంటే క్రెడిట్ క్లియర్ చేయగలరా లేదా. కస్టమర్స్ జనరల్ బిజినెస్ వైబిలిటీ అంటే గోయింగ్ కన్సర్న్. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే సో ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ టాక్సెస్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆబ్జెక్టివ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారా లేదా. రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఎవరు సార్? అదర్స్, జనరల్గా అదర్స్ చాలా మంది వస్తారు. అదర్స్ అంటే వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరు సార్ అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే ఎవరు సార్? అక్కడ చూడొద్దు, అడుగుతున్న క్వశ్చన్. రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఎవరు? చూసినా ఏముందిలే అక్కడ. కంపెనీలో కొత్త ప్రొడక్ట్ తీసుకురావాలంటే దాని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ప్రతి కంపెనీకి ఒక రీసెర్చ్ ఉంటుంది. ఇక్కడెక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రాలేదుగా. వై రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ యూజ్ అ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఒక ప్రొడక్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడకూడదు. నువ్వు చెప్పినట్టు ప్రొడక్ట్ అవి చూడాలి. నేను అడిగేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు? ఇప్పుడున్న డిమాండ్ కన్నా కొంచెం ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఫీచర్స్ కోసం చూస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే చూడరు, కస్టమర్ రివ్యూస్ చూస్తారు. అదే అమ్మా, డిమాండ్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సేల్ ఈజ్ డిఫరెంట్, డిమాండ్ ఈజ్ డిఫరెంట్. డిమాండ్ ఈజ్ ఎకనామిక్స్, అది ఎకనామిక్స్ చూస్ చేస్తారు. ఆ డిమాండ్ అంతా మన దగ్గర రిఫ్లెక్ట్ అవ్వాలంటే కష్టం. సో నువ్వు చెప్పింది కరెక్టే, డిమాండ్ని బట్టే చూస్తాను. దానివల్ల మన సేల్ గ్రో అవుతుంది. అటు నుంచి ఇటు వస్తుంది, ఇటు నుంచి అటు కాదు. అంటే ఇక్కడ రీసెర్చ్ అంటే మీరు అనుకునే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కాదు. మరి ఎవరు సార్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని రీసెర్చ్ చేసేవాళ్ళు. ఎక్కడుంటారు సార్ వాళ్ళు? ఏ జూలో ఉంటారు? ఏ జూలో ఉండరు వాళ్ళు. సిఎన్బిసి, TV18, NDTV ప్రాఫిట్. కరెక్టే మీరు విన్నది. ఇది ఇటలీస్, చైనీస్, జపనీస్ కాదు, ఇంగ్లీషే. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి.
సిఎన్బిసి టీవీ 18, ఎన్డీటీవీ ప్రాఫిట్. లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నారా? మా టీవీ విన్నావమ్మా, ఈటీవీ విన్నావా? అట్లాగే ఇది కూడా ఒక ఛానల్ వస్తుంది, మీ టీవీ ఛానల్లో ఉంటుంది, ఫ్రీ, పెయిడ్ కాదు. నువ్వు టీవీ కనెక్షన్ పెట్టించావంటే డిష్ కానీ ఏదైనా సరే ఫ్రీ. కానీ మనం చూడాలి. చూడండి ఇంటికి వెళ్ళి. హోంవర్క్ చేయకపోతే ఏం లేదు, ఇంకా ఏం హోంవర్క్ ఇచ్చాను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడమన్నాను. ఇప్పుడు ఏం చూడమంటున్నాను? యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది. టీవీలో వేస్తారంటే కుదరదు, యూట్యూబ్లో వస్తుంది. ఏంటమ్మా అది, ఏ ఛానల్ అమ్మా? ఛానల్ పేరు తెలియదు కానీ చూడాలి, రాసుకోండి. సిఎన్బిసి టీవీ 18, ఎన్డీటీవీ ప్రాఫిట్, రెండు ఒకే ఛానల్. స్లోగా చెప్పాలి. మా టీవీ ఫాస్ట్గా చెప్పినా వినపడుతుందా? టీవీ 9, సిఎన్బిసి కూడా అంతే ఉంటుంది, మా టీవీ అంతే. భలే దొరికారమ్మా నాకు. సిఎన్బిసి టీవీ 18, ఎన్డీటీవీ ప్రాఫిట్. ఎన్డీటీవీలో చాలా ఉంటాయి, అందులో ప్రాఫిట్. సిఎన్బిసిలో కూడా న్యూస్ ఉంటుంది, న్యూస్ కాదు. టీవీ 18 న్యూస్ చూడద్దు. ఏంటి ఛానల్స్? చెప్తారు, కరెక్ట్. నేషనల్ జియోగ్రఫీలో ఎలా అయితే మీకు ఎర్త్ అంటే ఏంటి, యానిమల్స్ అంటే ఏంటి రీసెర్చ్ చేస్తారో, సేమ్ అలాగే ఈ ఛానల్స్లో 24/7 ఏదో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఈ సిఎన్బిసి టీవీ 18, ఈ ఎన్డీటీవీ ప్రాఫిట్ చూసే ఇన్వెస్ట్ చేస్తారు. మనీ కంట్రోల్ కూడా సిఎన్బిసి టీవీ 18 ఛానల్ వాళ్ళదే. మనీ కంట్రోల్ యాప్ కూడా అది పాపులర్, ఇన్వెస్టర్స్ అందరూ ఫాలో అయ్యారు. వీళ్ళదే అది కూడా, మనీ కంట్రోల్ కూడా. అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్, అక్కడ ఉంటారమ్మా అశ్విని గుజరాల్ అని చాలామంది, నేను ఫాలో అవుతూ ఉంటాను. ఏదో ఇంత అప్పుడు చేసేవాడిని బాగా, ఇప్పుడు అగ్రెసివ్గా ఏం చేయట్లేదు, లాంగ్ టర్మ్ చేసి వదిలేస్తున్నాను. సో అంతకుముందు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అదే టీవీ చూసేవాడిని నేను. వాళ్ళ పేర్లంతా తెలుసు నాకు. రీసెంట్ టీసీఎస్ కొత్త సీఈఓని ఇంటర్వ్యూ చేసేవారు వాళ్ళు. అంటే అలా ఇంటర్వ్యూస్తో పాటు సాటర్డే సండే ఇంటర్వ్యూస్ ఉంటాయమ్మా. అపార్ట్ ఫ్రమ్ సాటర్డే సండే మిగతా రోజులు చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారమ్మా, రీసెర్చ్. అంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు కదా, దే ఆర్ ఆల్సో యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వీళ్ళందరూ ఎవరమ్మా, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ యూజర్స్ ఆఫ్. అందరూ ఒకే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారా, డిఫరెంట్ పర్పసా? సార్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు సార్? ఎంప్లాయీస్ జాబ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ బోనస్ క్యాలిక్యులేషన్స్. ఇది ఓవరాల్. వీళ్ళంతా ఎవరు? యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఎవరెవరు చెప్పండి యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్. ఒకే పర్పసా, డిఫరెంట్ పర్పసా? అంటే నువ్వు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అవన్నీ పర్పస్ సర్వ్ అయ్యేలా ప్రిపేర్ చేయాలి. ఆబ్వియస్లీ అవుతాయి, ఎందుకంటే స్టాండర్డ్స్ని ఫాలో అవుతావు కాబట్టి ఆబ్వియస్లీ అవుతాయి. ఎవరెవరు ఉంటారు చెప్పండి యూజర్స్ ఆఫ్ ఫైనాన్స్? 4 మార్క్స్ అడిగాడు, చెప్పాలి. మేనేజ్మెంట్, షేర్ హోల్డర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లెండర్స్, బ్యాంక్స్, ఇన్వెస్టర్స్, కస్టమర్స్, సప్లయర్స్, గవర్నమెంట్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఎంప్లాయీస్, అదర్స్. రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. చదువుకొస్తారా? హోంవర్క్ చేయాలి కంపల్సరీ. నాకు డౌట్ వచ్చింది, ప్రతి కాన్సెప్ట్ దగ్గర నాకు డౌట్లు వస్తాయి. చెప్తారా చెప్పరా? ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి సరిపోతుందమ్మా, లేకపోతే నా పరిస్థితి ఏంటో. బయట ఎవరినైనా అడిగితే ఎవరు చెప్పట్లే డౌట్లు, మీరు కాబట్టి చెప్తున్నారు. సో వెల్ డన్. నా డౌట్ ఏంటంటే, మీకు నేను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పాను కదా, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ అర్థం అవుతుంది కదా అని చెప్పేసి ఒక పాపులర్ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి ఇచ్చాను, ప్రింట్అవుట్లు తీసి. చూడండి ఇదిగో ఇలా ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని. మీరు చూస్తున్నారు, ఓహో బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటుంది, చూసారు కదా నిన్న ఇలా ఉంటుంది. కాకపోతే నేను ప్రింట్అవుట్ ఇవ్వలేదు, చూపించాను. ఇప్పుడు మిమ్మల్ని నేను యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లిస్ట్లో కన్సిడర్ చేయవచ్చా, చేయకూడదా? చేయొచ్చా అమ్మా? చేయొచ్చు అంటావా? చేయకూడదు. యూజర్స్ ఏనమ్మా అనకూడదు అంటావా? ఒకసారే చూశారు, చూశారు.
చేయకూడదు అంటారు. అమ్మ నువ్వేంటి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు సార్, నేను ఇవాళే వచ్చాను, వాళ్ళిద్దరంటే ఎప్పటి నుంచో ఉన్నారు. యూజర్సే. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పావమ్మా, చేయకూడదు, నువ్వు చేయకూడదు, చేయొచ్చు చేయకూడదు, రెండు ఉన్నాయి ఆన్సర్లు. సరే సార్, యూజ్ అంటే ఇది అని ఏం లేదమ్మా. మీరు చూసే దేనికోసం ఫార్మాట్ ఇదా ఇది కాదా అని చూసుకోవడం. ఆ యూజ్ మీకు ఉంది. యు నో ది ఫార్మాట్. ఏంటమ్మా యూజ్ ఇక్కడ? యు నో ది ఫార్మాట్. ఎస్ దెర్ ఈజ్ అ యూజ్ ఇస్ దర్. యూజ్ ఇది అనే ఉండదమ్మా, ఎనీ యూజ్. ఏంటమ్మా? ఎనీ పర్పస్. ఇదే పర్పస్ అని డెసిషన్ మేకింగే లేకపోతే ఇదే అని కాదు, ఎనీ పర్పస్. నువ్వు అక్కడ డేటా నోట్లో ఫార్మాట్ చూస్తున్నావు, బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటుందా అని, దట్ ఈస్ ఆల్సో పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ తప్పేశాడు, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే కదా, పర్పస్ సర్వ్ అవ్వలేదు. సో ఎనీ పర్పస్ అమ్మా, అంటే అదర్స్లో కవర్ అవుతాను. మరి ఎందుకు చెప్పలేదు మమ్మల్ని అంటే, మెయిన్ వీళ్ళు ఎవరమ్మా, వీళ్ళు మేజర్. వీళ్ళు కాకుండా ఇంకా ఉంటారా యూజర్స్ అంటే ఉంటారు. వాళ్ళందరిని ఎందుకు రాయలేదంటే మెయిన్ వాళ్ళని రాసాము, అదర్స్ అన్నాం మిగతావన్నీ. అంటే అదర్స్కి అది ఒక ఎగ్జాంపుల్. అది మన టైం అయిపోయిందా? నెక్స్ట్ క్లాస్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళి దెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ అనేది చెప్పుకుంటే దెన్ మీరు మెర్జ్ అయిపోతారమ్మా. ఎవరితో మెర్జ్ అవుతారు సార్ అంటే, మా వాళ్ళకు అక్కడి వరకు అయ్యింది కింద వాళ్ళతో. ఐ థింక్ రేపు కాకుండా నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో నుంచి యూ కెన్ సెట్ ఇన్ ద మెయిన్ క్లాస్. సది ఓవరాల్ హోంవర్క్ చేయాలి, చేస్తారా? ఇక్కడే నా క్లాస్. ఇప్పుడు మీకు క్లాసెస్ అయిపోయినాయా? మార్నింగ్ జరిగిందా మీకు? అంతే అమ్మా, నెక్స్ట్ వీక్ నుంచి ఒక ఫుల్ డే.